జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన జీవితంలో ఎదురయ్యే వారంతా మనకు గురువులే. మంచివారు పాఠం నేర్పుతారు, చెడ్డవారు గుణపాఠం నేర్పుతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూన్ 26, 2025 గురువారం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 1:24 వరకు, తదుపరి విదియ. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 8:46 వరకు, తదుపరి పునర్వసు. యోగము ధ్రువ, రాత్రి 11:40 వరకు, తదుపరి వ్యగాతము. కరణం భవ, మధ్యాహ్నం 1:24 వరకు, తదుపరి బాలవ. రాత్రి 12:17 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:44, చంద్రోదయం ఉదయం 6:11, చంద్రాస్తమయం రాత్రి 7:54. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:27 వరకు. యమగండం ఉదయం 5:37 నుండి 7:15 వరకు. గుళిక కాలం ఉదయం 8:54 నుండి 10:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి 10:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14 నుండి 4:06 వరకు. వర్జము రాత్రి 8:04 నుండి 9:34 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు తెల్లవారుజామున 5:06 నుండి 6:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:53 వరకు. శుభ గడియలు ఉదయం 7:15 నుండి 8:46 వరకు. తిరిగి సాయంత్రం 4:10 నుండి 6 వరకు. జూన్ 26 గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి, మధ్యాహ్నం 1:24 వరకు ఉంది, తదుపరి విదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత మనం ఈ రెండు తిథుల్ని పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు ఉదయం 8:46 తర్వాత నుండి వచ్చే పునర్వసు నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగ సమయం ఈ రోజు పునర్వసు నక్షత్రం ఉన్నంత సమయం వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు ఏవైనా ఉంటే ఈ యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 1:39 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 1:39 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 1:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. శ్రీ వారాహి నవరాత్రులు ప్రారంభం.
ప్రపంచ శీతలీకరణ దినోత్సవం 2007వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం 2016వ సంవత్సరంలో వారణాస్త్ర భారత్ అభివృద్ధి చేసిన జలంతర్గామి విధ్వంసక టార్పేడోను భారత నౌకాదళంలో చేరిన రోజు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సినీ నటులు ఉదయ్ కిరణ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 26 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. మిథున రాశి మంచి మనసును చాటుకుంటారు. కర్కాటక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. సింహరాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి శుభవార్త వింటారు. తులా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. ధనుస్సు రాశి అవసరానికి సహాయం చేస్తారు. మకర రాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. కుంభరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మీన రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.